రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ యువతి తహసీన్ ఆత్మహత్య కేసులో పోలీసుల తీరుపై సిపి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి సీరియస్ అయ్యారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాధాకృష్ణ హబీబ్ నగర్ పిఎస్ నుంచి లైవ్ లో అందిస్తారు. రాధాకృష్ణ, ఏం చెప్తున్నారు పోలీసులు? 5 రోజులైనా కూడా ఎందుకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు? డీటెయిల్స్ ఏంటి దీనికి సంబంధించి? శ్రావణి, ఈ యువతికి సంబంధించిన మిస్సింగ్ కేసులో హబీబ్ నగర్ పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్ సిపి శ్రీనివాస్ రెడ్డి స్టేషన్ కు వచ్చి మరి సిబ్బందిని హెచ్చరించిన నేపథ్యం చోటు చేసుకోవడం జరిగింది. ఎందుకంటే ఈ నెల 8వ తేదీన అమ్మాయి మిస్ అయింది. ఆ తర్వాత 10వ తేదీన ఆ యువతికి సంబంధించిన కుటుంబ సభ్యులు వచ్చి ఫిర్యాదు చేశారు. కానీ ఎఫ్ఐఆర్ మాత్రం నమోదు చేయలేదు. మామూలుగా అయితే ఎఫ్ఐఆర్ కు సంబంధించి ఏ పోలీస్ స్టేషన్ లో అయినా వెంటనే అక్కడ ఉన్న సిబ్బంది 0 ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఆ సంబంధిత పోలీస్ స్టేషన్ సంబంధించిన వాళ్ళైనా సరే లేదా ఇతర పోలీస్ స్టేషన్ లిమిట్స్ కి సంబంధించిన వాళ్ళైనా సరే 0 ఎఫ్ఐఆర్ నమోదు చేసి దాన్ని ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుంది. కానీ ఆ రోజు యువతికి సంబంధించిన కుటుంబ సభ్యులు వచ్చినప్పుడు కేవలం ఫిర్యాదు మాత్రమే తీసుకున్నారు, ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదంటూ ఇవాళ సిపి హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ కి రావడం జరిగింది. విజిట్ చేసిన తర్వాత అక్కడ ఉన్న సిబ్బందిని హెచ్చరించడం జరిగింది. దీనికి సంబంధించి నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై అవసరమైన చర్యలు తీసుకునే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే ఆ యువతి ఈ రోజు శవమై కనిపించింది. మొయినాబాద్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఉన్న ఒక నిర్మానుష్య ప్రాంతంలో ఆ యువతి పూర్తిగా కాలిపోయి కనిపించింది. విచారణలో చివరకు మొయినాబాద్ పోలీసులు అయితే ఆ చనిపోయిన యువతి ఇక్కడ హబీబ్ నగర్ లో మిస్సింగ్ అయిన యువతిగా కూడా గుర్తించడం జరిగింది. తైసీన్ అనే యువతి, ఈ యువతి ఆత్మహత్య చేసుకుందా లేదా హత్య చేశారా అన్న దానికి సంబంధించి ఇంకా దర్యాప్తు అయితే కొనసాగుతుంది. అక్కడ లభించిన కొన్ని ఆధారాలు ఏవైతే ఉంటాయో వాటి ఆధారంగా తైసీన్ కుటుంబ సభ్యులు వాళ్ళ సోదరులు ఇద్దరు కూడా గుర్తించడం జరిగింది. అక్కడ ఉన్న డెడ్ బాడీ తమ సోదరిది అనేది కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. దీంతో మొయినాబాద్ పోలీసులు ఆ ఇద్దరు సోదరులని ఉస్మానియా మార్చురికి తీసుకొని వెళ్లడం జరిగింది. అక్కడ ప్రాసెస్ అనేది కొనసాగుతుంది. అలాగే DNA టెస్ట్ కూడా చేస్తామనేది అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే పూర్తి స్థాయిలో ఆ కాలిపోయిన ఆ యువతికి సంబంధించిన డెడ్ బాడీ తైసీన్దా కాదా అనేది తెలవడానికి DNA టెస్ట్ ద్వారా పూర్తి స్థాయి నిర్ధారణ చేయబోతున్నారు. అలాగే అక్కడ లభించిన సెల్ ఫోన్ ఆధారంగా IME నెంబర్ ఏదైతే ఉంటుందో, సగం కాలిపోయిన సెల్ ఫోన్ కి సంబంధించిన IME నెంబర్ ఆధారంగా ఆ సెల్ ఫోన్ లో వాడిన సిమ్ నెంబర్ ని కూడా ట్రేస్ అవుట్ చేశారు. ఆ సిమ్ నెంబర్ కి సంబంధించిన కాల్ డేటాని సేకరించి ఆ నెంబర్ ని వినియోగిస్తున్నది తైసీన్ అనేది నిర్ధారించడం జరిగింది. ఆ తర్వాత ఆ కాల్ డేటా మొత్తం సేకరించి చివరిగా ఎవరితోటి ఆ యువతి మాట్లాడింది అనేది కూడా నిర్ధారించారు. ఆ సెల్ ఫోన్ చివరిగా మాట్లాడిన వాళ్ళని కూడా విచారించడం జరిగింది. అలాగే ఆ యువతి చనిపోవడానికి ముందు అక్కడికి ఒక ఆటో రావడం జరిగింది. ఆ ఆటోలోనే యువతి తీసుకొని రావడం జరిగింది. ఆ ఆటో డ్రైవర్ ఎవరైతే ఉన్నారో ఆ ఆటో డ్రైవర్ ని కూడా మొయినాబాద్ పోలీసులు విచారించారు. ఆ రోజు తానే తీసుకొని వచ్చి అక్కడ వదిలేసి వెళ్లిపోయారనేది కూడా అతను పోలీసులకు విచారణలో చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ మరొక కోణం అయితే లేదు. ఖచ్చితంగా ఇది ఆత్మహత్యగానే తాము భావిస్తున్నాం అనేది ఇప్పటి వరకు పోలీసులు చెప్తున్నారు. కానీ ఇంకా ఒక రకమైన అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యం ఉంది. కాబట్టి ఇంకా హత్య కోణంలోనూ ప్రస్తుతం అయితే దర్యాప్తు చేస్తున్న పరిస్థితి ఒకవైపు కనబడుతుంది. మరొక వైపు హబీబ్ నగర్ సంబంధించి కనుక చూస్తే 8వ తేదీ మిస్సింగ్ అయిన అమ్మాయికి సంబంధించిన ఫిర్యాదు 10వ తేదీ అందిన వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేసి సంబంధిత పోలీస్ స్టేషన్లకి గనక ఒకవేళ ఆ అమ్మాయి ఫోటోను గనక చేరవేసి ఉంటే మొయినాబాద్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో యువతిని చూశారు కాబట్టి ఆ అమ్మాయిని ప్రాణాలతో కాపాడి ఉండేవారన్న విమర్శలు కూడా ప్రస్తుతం అయితే వినిపిస్తూ ఉన్నాయి. శ్రవణ్. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.